పూర్తి చేసుకుంది. నిరంతరము ఈ యొక్క సంస్థను స్థాపించి నిరంతరము అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ మతిస్థిమితం లేని వారికి రోడ్డుపైన మతిస్థిమితం లేని వాళ్ళకి ఆశ్రమం కల్పిస్తూ నిరంతరం తన సేవయే తన జీవితం అన్నట్టుగా భావిస్తూ తన యొక్క వైద్య వృత్తిని కూడా పక్కన పెట్టి నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సాయిబాబా గారు జన్మదినాన్ని ఈరోజు పురస్కరించుకొని మనమందరం కూడా ఈ కార్యాలయానికి విచ్చేయడం జరిగింది. ముందుగా ఈ సాయిబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ హిందూ యువత కార్యవర్గ సభ్యులకు మరియు హిందూ యువత కార్యక్రమాలను ప్రత్యక్షంగా గాను పరోక్షంగా గాను చూస్తూ అభిమానించేటువంటి వచ్చినటువంటి మిత్రులకు మరియు సాయిబాబా గారిని ఎక్కువగా ఇన్స్పైర్ చేస్తూ తనని అభిమానించేటువంటి అందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. హిందూ యువత సాయిబాబా అనేటువంటి వ్యక్తి నేను ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటాను. అంటే నేను ఒక పంతులండి, కర్త కారయచ్చేవ ముందు కూడా చెప్పాను, పేరకస్య అనమోదక. అంటే ఒక వ్యక్తి చేసేటువంటి మంచి పనిలో చెడు కానీ సహకరించిన వ్యక్తికి, చూసిన వ్యక్తికి, సహకరించిన వ్యక్తికి, పాల్గొన్న వ్యక్తికి అందరికీ సమాన ఫలితం వస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. అంటే నేను ఒక 100 కోట్ల ఆస్తి అడుగుతాను. ఎందుకు ఈ 100 కోట్లు అని చెప్పేసి, సరే భగవంతుడికి నేను కూడా పూజ చేస్తా, నీకోసం ఒక 100 కోట్లు అడుగుతా. ఈ 100 కోట్లు నువ్వేం చేస్తావు అని అడిగింది. చేస్తావు అంటే లేదు ఇంట్లో ఒక సోఫా కొనుక్కుంటాను. సోఫా దొరుకుతుందని నేను 2 సంవత్సరాల నుండి హిందూ యువత కార్యాలయంలో పనిచేస్తున్నాను. అట్లాంటి సాయిబాబాతోని 200కు పైచీలుగా ఇక్కడ మెంబర్షిప్ అయ్యి చాలా మంది రిటైర్డ్ ఎంప్లాయీస్, చాలా మంది యూత్ మేమంతా కూడా నడుస్తామని చెప్పేసి ఈరోజు నిజామాబాద్లోనే తెలంగాణలోనే అనాథ శవాల అంత్యక్రియలు చేసేటువంటిది కేవలం నిజామాబాద్ హిందూ యువత కార్యాలయం ద్వారానే జరగడము మనమందరం కూడా గర్వించాల్సిన విషయము. అట్లాంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సహకరిస్తూ మీరందరూ కూడా తోడ్పాటు చేస్తూ అట్లాగే ఈరోజు జన్మదినం సందర్భంగా అన్న ఎన్ని సంవత్సరం అన్న పుట్టినరోజు జరుపుకోవాలని, ఆ భగవంతుడి యొక్క ఆయుష్ భగవంతుడు ఆయన మీద ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఒక వచ్చినందుకు ఎందుకంటే గొప్ప దినం ఈ వేడుకలో పాల్గొని సాయంత్రం ఈ బర్త్డే ప్రోగ్రామ్ అందరం కలుసుకోవడం అనేది దేనికి విందు అని అంటే నాకు కప్పు ముగ్గేసి పెట్టాలి. ఎందుకంటే నేను లేట్ అయితే కప్పు మళ్ళీ నాకు దొరకదని చెప్తే తేనీటి కప్పు మరియు నీ పాట ఉండాలి ఒకటి అని అన్న. అంతవరకు నాకు ఆలోచన రాదు. తను అన్న తర్వాత ఒక పాట రాయాలనిపించింది. ఈ పాట తనని పొగుడుతూ కానీ తనని ఏదో ఒక చిన్నపిల్లవాడిని పొగిడితే ఏమైందంటే వేరే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఆయన పిల్లవాడే, మనం పొగిడితే ఇంకా ఎక్కే ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కలేకపోతాడేమో. అంటే మనం పొగడకుండానే ఇంకా చెయ్యు అని మనం సమర్థిస్తూ తీసుకెళ్ళాలని మనం ఆగిపోతాడు. ఎవరైనా పొగిడితే ఆగిపోతాడు. అక్కడ నాకు ఇంతే చాలని అంటాడు. ఆయన అన్నాడు సంతృప్తి తృప్తి ఎక్కడ ఉంటుందంటే నాకు ఒకైనా పొగుడు. అప్పుడున్న సాయిని ఇప్పుడు చూస్తే ఒక మధ్యలో ఒక ఆయన సాయిబాబు అని అంటే అప్పటి సాయిబాబు కాదు, నేనే మాట్లాడలేకపోతున్నా ఆయనతో, ఆయనకు అంత కష్టం, ఆయనతో మాట్లాడలేమని చెప్పి. అంటే అంత బిజీగా ఉంటాడు. నాకు తోచిన పాట చిన్నగా అతను పొగుడుతూ ఒక పాట రాసిన, ఒకటేమో మామూలుగా రాసిన. కానీ 2 పాటలు వినబెట్ట, మామూలుగా రాసిందే వినబెట్ట. ఎందుకంటే పొగుడితే బాగుండదు. నదీ తరంగం ఏటి కెరటాల నదీ తరంగం వేయి సూర్యల లీల వెలుగు ఇదే ఇదే నీ పుట్టిన రోజు వెలుగు నీడలై వెలుగుల రోజు హృదిలో పొంగిన నెత్తురు
ఇనుప ముక్కల జీవముతో ఉప్పు తునకలై నీ మనసు జీవితమే చదరంగం జీవుల పావుల రణరంగం రుణానుబంధం అంతా రుణానుబంధం హాలాహలము అమృత రసము చీకటి ముసిరిన జీవితము హాలాహలము అమృత రసము చీకటి ముసిరిన జీవితము నదిలో మెరిసే కదిలే కాంతి నదిలో మెరిసే కదిలే కాంతి తూర్పున చంద్రుడు తొంగి చూసే కారు చీకటి దారిలోనే కాంతి విరబూసే ఇందూరు కాంతి విరబూసే ఇందూరు కాంతి విరబూసే వేయి రేకులు విరిసింది లోకమే ఒక ఉద్యానవనము వేయి రేకులు విరిసింది లోకమే ఒక ఉద్యానవనము లోటు లేనిది నీ మనసు లోటు లేనిది నీ మనసు లోటు లేనిదే సాయి మనసు చెదిరిపోని ప్రేమానుబంధం ఆలపించిన అనాథ గీతం ఆలపించిన అనాథ గీతం చిరునవ్వులతో చిగుళ్ళు తొడిగే జీవితమంటే నీదేలే నీ స్వప్నం ఫలించునులే నీ స్వప్నం ఫలించునులే ఓ సాయి సోయితోనే ఉన్నాము. ముందుగా మన ఇందూరు సెందూరుడు ఎందుకు చంద్రుడు అన్నంటే నిజంగా చంద్రుడు ఎంత చల్లని వాడో మా సాయి కూడా అంత మంచివాడు కాబట్టి ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది. ఎందుకంటే నేను నిన్న గత 10 రోజులుగా చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నా కానీ నిన్న ఈరోజు అయితే ఇంకా ఎక్కువ షెడ్యూల్స్, ఎందుకంటే మాకు మొత్తం గ్రౌండ్ షోస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పడుకున్నాను. ఈరోజు ఒక దగ్గరికి వెళ్తే నాకు ఒక పేమెంట్ వస్తుంది, ఒక 20,000. సడన్గా లేచేసరికంటే సాయి గుర్తొచ్చింది, అరే ఈయన బర్త్డే అంత మంచిగా ఉంది కాబట్టి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. కాబట్టి సాయి నువ్వు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ముందు మా నిజామాబాద్కు మన తెలంగాణకి ఒక గొప్ప సేవ కూడా ముందుండాలని తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే సాయి. అయితే నాకు తోచినట్టుగా మరి పెద్దన్న మా గురువు, ఒక రకంగా చెప్పాలంటే మా నిజామాబాద్ నేను మొట్టమొదటిగా నిజామాబాద్ వచ్చినప్పుడు అన్న దగ్గరికి వెళ్ళిన. అన్న అక్షరంలో ఒక అడిగేసి ఒక నుడుగు కలిపి ముందుకెళ్ళిన. లింగమన్న కూడా మంచి పాట రాసిండు, పాట పాడిండు. సరే నేను తన ఆనాటి తరుణంలో రాసిండు, నేను ఈనాడు లేటెస్ట్గా అంటే మా యువకుడు కాబట్టి నవ యువకుడు కాబట్టి తనకు పరంగా ఇప్పుడే ఒక 2-3 రాగానే చూసిన, కొంతవరకు నాలో అనుకోని కొంత చూసిన. అయితే కొంత మ్యూజిక్ సెన్స్ ఉన్న కొద్దిగా ఇట్లా కొద్దిగా కొడితే నాకు బీట్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఊపు దిగినా సరే కానీ సుందరుడా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడా. ఎందుకంటే మా నవయువకులు అందరికీ ఒక సైనికుడు. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సుందరుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సుందరుడా, హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడా, రక్షకుడా సేవకుడా స్నేహితుడా స్నేహితుడా. మద్దుకూరి సాయి బాబు జన్మదినము మనసు గల్ల వారందరి పర్వదినము. మద్దుకూరి సాయి బాబా జన్మదినము మనసు గల్ల వారందరి పర్వదినము. మద్దుకూరి సేవ బాబు జన్మదినము మన నిజామాబాదు ప్రజలందరి సంబరము.
మధుకూరి సేవ బాబు జన్మదినము మన నిజామాబాద్ ప్రజలందరి సంబరము అనాథలకు ఆప్తుడతడు అభాగ్యులకు చరితడు అనుసున్న మహారాజు జన్మదినము ఈరోజు హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సింధురుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సింధురుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడ సేవకుడ రక్షకుడ స్నేహితుడ మంచితనం ఉన్నవాడు మానవతం గలవాడు ప్రజాసేవ లక్ష్యంగా ప్రతిరోజు పయనమతడు మంచితనం ఉన్నవాడు మానవతం గలవాడు ప్రజాసేవ లక్ష్యంగా ప్రతిరోజు పయనమతడు కల్మషమే లేనివాడు కవి గాయక నాయకుడు కళాకారులందరితో కలిసిపోయే తనమతడు మంచితనం ఉన్నవాడు మానవతం గలవాడు ప్రజాసేవ లక్ష్యంగా ప్రతిరోజు పయనమతడు కల్మషమే లేనివాడు అవగాయిక నాయకుడు కళాకారులందరితో కలిసిపోయే తనమతడు మనశ్శాంతి కోవెలను నడిపెదవయ్యా మా అందరి గుండెల్లో నిలిచెదవయ్యా మనశ్శాంతి కోవెలను నడిపెదవయ్యా మా అందరి గుండెల్లో నిలిచెదవయ్యా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సింధురుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు ఇందూరు సింధురుడ హ్యాపీ హ్యాపీ బర్త్డేలు నవయువకుల సైనికుడ రక్షకుడ సేవకుడ సైనికుడ. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన పెద్దలు పూర్వీకులు ఎంతో కష్టపడి ఎన్నో ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు మనకందరికీ స్వాతంత్రాలు తెచ్చినారు. కానీ తెచ్చిండ్రు కానీ వాళ్ళు ఎల్లకాలం ఉండలేరు. వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు, వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు తొందరగా అంతరించిపోయారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలని మనం పడకూడదని చెప్పేసి మనకి ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి వెళ్ళారు. కానీ మానవ సేవే మాధవ సేవ అనే సంగతి ఆల్రెడీ ఈ డబ్బు మాయలో పడి అందరూ మర్చిపోయారు. డబ్బులు సంపాదించుకుందాం, వాడిని కొడదామా ఈయన్ని కొడదామా అనే విషయంలోనే అందరూ డబ్బులు సంపాదించుకున్న విషయంలో అన్నీ మర్చిపోయారు. ఈ మానవులు మాధవులు అందరు దేవుళ్ళకి ఇది 10 కొబ్బరికాయలు కొడితే నా కోరికలు తీరుతాయా, ఇది చేస్తే తీరుతాయా, అది చేస్తే తీరుతాయా అనే విషయంలో ఉన్నారు. కానీ మానవుడికి సేవ చేసే పక్కింటోడికి ఎదురింటోడికి సేవ చేసిన కానీ మర్చిపోయారు. అటువంటి వాళ్ళందరినీ, ఈ నిద్రపోయే వాళ్ళందరినీ ఈ ఆగస్టు 15 రోజు స్వాతంత్ర దినోత్సవం రోజు మళ్ళీ అటువంటి నాయకుడు ఒకరు పుట్టిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇటువంటి సేవా కార్యక్రమం చేస్తే మానవుడు ఏదైనా చేయగలుగుతాడు. మాధవుడికి ఏదో ఒకటి చేసుకుంటాడు. ఆయన తింటడో తిండో కూడా మనకు తెలియదు. ఆయన కావాల్సిన సమకూర్చుకోగలుగుతాడు. కానీ మానవులము ఆకలి అయినోడు అడిగితేనే అన్నం పెట్టే పరిస్థితి లేదు. ఈరోజు ఆకలి కానివాడికి కూడా తింటవారా బాబు అని చెప్పేసి అన్నం పెడుతుంటారు గొప్ప వ్యక్తి మన సాయిబాబు గారు. అందరూ గట్టిగా ఆయన చప్పట్లతో అభినందించాలి. ఎందుకంటే ఈరోజు మన ఇంట్లో ఉండే తల్లిదండ్రులకి మరి తిన్నవా అమ్మ అని చెప్పి అడిగే కొడుకు చాలా తక్కువైపోయారు. తిన్నవా నానమ్మ అని అడిగే మనమల్లో చాలా తక్కువైపోయారు. అటువంటిది ఎక్కడో ఉన్నవాళ్ళు ముసలివాడా, బాగున్నాడా, బాగలేడా, స్నానం చేసిండా, తిన్నడా, తినలేడా అని చెప్పేసి పట్టించుకోలేని ఎంతో మంది, వందల మంది, వేల మంది రోడ్ల మీద తిరుగుతున్నా కానీ ఎవరికి పట్టినటువంటి పని ఆయన పెట్టుకొని మనందరినీ దీంట్లో ఒక భాగస్వాములను చేసినందుకు మనమందరం ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనం చేయాలని కోరిక ఎంతో ఉంటుంది. జోబు నిండా డబ్బులు ఉంటాయి, ఇస్తే వీడికి డబ్బులు ఎక్కువైనా అనుకుంటారు. కానీ ఈయన ద్వారా పోయిందనుకో ఖచ్చితంగా ఈయన పోయి పెడితే ఖచ్చితంగా తీసుకుంటారు. మనం పోయి ఇస్తే వాడు మంచి తీస్తున్నా, చెడ్డ తీస్తున్నా, తీసుకోలేని కూడా చాలా మంది ఉన్నారు. అటువంటిది సాయిబాబా తరఫున ఒక సేవ చేసే ఒక ఛాన్స్ మాకు దొరికిందని చెప్పి మేము చాలా గొప్పగా ఈయనని అభినందించుకోవాలని వారం నుంచి ఇక్కడ దాకా వచ్చినాము. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్లు ఆయన కోరుకున్న కోరికలన్నీ తీర్చి ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. వర్ణించాల్సినటువంటి కానీ నేను వర్ణించలేకపోతున్నాను. అంత కవిత్వం అంత తెలుగు నాలెడ్జ్ నాలో లేదు. కాకపోతే సాయి చేసే కార్యక్రమాలు మాత్రం చాలా చాలా ఆనందించదగినవి. ఇటువంటి కార్యక్రమాలు ఏ ఇంట్లో కూడా ఎవరు చేసేవాళ్ళు ఏ రోజుల్లో అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన. ఇది ఆయన ఫ్యూచర్కి చాలా బాగా ఆయన చాలా పైకి వెళ్తాడు. భగవంతుడు ఆయన బాగా తీసుకెళ్తాడు. ఆయనకి ఈ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు నేను చెప్తూ ఇంకెన్ని సెలవు తీసుకున్నాను. నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అభిమానులందరికీ కూడా
మరి ఈరోజు 15వ ఆగస్టు అదేవిధంగా సాయంత్రం అనేసరికి మాకు సాయి జన్మదినోత్సవం, ఈ రెండు మంచి కార్యక్రమాలు పురస్కరించి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. యాదేవి సర్వభూతేషు ఇందూరు సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థ రూపేణ నమస్తస్తే 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 నమో నమః. ఇటువంటి యొక్క సంస్థ మన తెలంగాణలోనే కాకుండా మన నిజామాబాద్లో ఉండడం అటువంటిది మన అందరి యొక్క అదృష్టంగా మనం భావిద్దాం. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ చేసేటువంటి అదృష్టం ఎన్నో రకాలుగా ఉన్నప్పుడు కానీ ఇటువంటి సేవ అనేటువంటిది ఎవ్వరు కూడా చేయడానికి ముందుకు రాడు. ఎందుకంటే ఇలాంటి సేవ చేస్తే నాకేం లాభం, ఈ రోజుల్లో లాభం లేకుండా ఎవ్వరు కూడా అడుగు ముందుకు వేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేడు జన్మదినాన్ని పురస్కరించి మనం అందరం ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చాం. ఎందుకంటే మనందరికంటే సాయి చిన్న వయసు వాడు కాబట్టి మనం ఆశీస్సులు ఇవ్వడానికి వచ్చాం. కాబట్టి ఇటువంటి యొక్క అతని జన్మదిన సందర్భంగా అతను చేసేటువంటి యొక్క కార్యక్రమాన్ని నిరంతరము మనకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు. అది చూస్తూ ఉంటే మనసు ఏ విధంగా మనకు ఇది చేస్తా అంటే మేమే కనుక ఆ వయసులో ఉంటే ఇలా చేయగలిగేవాళ్ళమా కానీ ఆయన అన్నీ వదిలేసుకున్నాడు. డాక్టర్ వృత్తి ఎంతో పవిత్రమైన వృత్తిని పక్కన పెట్టేసి మరి ఎలాంటి యొక్క కుటుంబ పరిస్థితులు కూడా పట్టించుకోకుండా నిరంతరము 24/7 అన్నట్టుగా మరి సేవా సంస్థకే అంకితమై మన అందరినీ కూడా మనసులను ఇంత దాకా ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణమే సాయి. పొద్దునే మేము 15వ ఆగస్టు కార్యక్రమానికి పాల్గొన్నాం. మరి సాయంత్రం కూడా ఉన్నదనేసరికి మళ్ళీ రావడం జరిగింది. ఇట్లా ఒకే రోజు 2 కార్యక్రమాలకి సమయం లేనప్పటికీ కూడా ఆయన చేసేటువంటి కార్యక్రమాలకి మేము ముగ్గులమై ఎంత పని ఉన్నప్పుడు కూడా పక్కన పెట్టేసి మరి ఆయన జన్మదిన సందర్భంగా ఆశీస్సులు ఇవ్వడానికి వరకు రావడం జరిగింది. ఇటువంటి యొక్క సేవా కార్యక్రమాన్ని మనము నిజామాబాద్లో మనమే కాదు మనతో పాటు స్నేహితులకు బంధువులకు తెలిసిన వాళ్ళకు అందరినీ కూడా ఇటువంటి కార్యక్రమాల గురించి వివరాలు మొత్తం అందరికి తెలియజేస్తూ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి కార్యోన్ముఖులుగా తీసుకురావడానికి వరకు మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ సభ్యులు ఈ సంస్థకు 200 మంది ఉన్నారు. కానీ ఎప్పుడైనా కార్యక్రమం ఉన్నది అని చెప్పి సాయి మాకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఇంటిమేషన్ ఇక్కడికి వచ్చేసరికి 10-15 కంటే ఎక్కువ రాదు. సరే రాకపోతే కానీ మరి 200 మంది వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళతో పాటు ఇంకా కొన్ని వేల మందిని కూడా ఈ కార్యక్రమాన్ని ఒక గొప్పతనాన్ని తెలియజేస్తూ ఇంకా గొప్పగా కీర్తిని పెంపొందించే విధంగా మన రాష్ట్రానికే ఒక గొప్ప కీర్తి ప్రతిష్ట తెచ్చే విధంగా మన ఇందూరు జిల్లా అనేటువంటిది తలమానికం అయ్యే విధంగా మనం అందరం కూడా సాయి యొక్క సేవలో మనం కూడా ఒక భాగంగా ముందడుగు వేద్దామని తెలియజేస్తూ ఈనాటి మనమందరం బర్గర్ తిరంగానే ఎగరవేసుకొని మళ్ళీ సాయంత్రం వేళ ఒక స్వాతంత్ర సమరయోధులాగా ఒక స్వాతంత్ర ఆత్మదేశానికి కావాల్సినటువంటి ఒక పౌరుడిగా జన్మించినటువంటి జన్మను అందరం గర్వంగా జై భారత్ నినాదమిస్తూ సాయిబాబుని కూడా అభినందిస్తాం. సాయిబాబు ఇందులో ఉన్న వారికి ఎవరికి తెలియదు. ఆ వయసులో నా స్టూడెంట్, ఐ థింక్ అప్పుడు 8th క్లాసో 7th క్లాసో ఉంటుంది. ఆనాడు ఎంత అమాయకుడు. సామాన్యంగా సత్యం అనేది వెళ్తుంది, అడుగు వేసిందల్లా వెనుకకు రాదు. అబద్ధాలు మాత్రం పరిగెత్తుతుంటాయి, అవి ఎప్పుడు పడిపోతాయో తెలియదు. అలాగే ఒక సేవా కార్యక్రమంలో
నిష్ణాతమై ఎవరేమనుకున్నా నేను అనుకున్న సాధిస్తాను అనేటువంటి సిపాయిగా ముందుకొచ్చి నిలబడి ఈనాడు మన నిజామాబాద్ పట్టణం యొక్క పేరుని రాష్ట్ర స్థాయిలో భవిష్యత్తులో జాతీయ స్థాయిలో కూడా తీసుకుపోయేటువంటి ఒక ఏకైక యోధుడు మన సాయిబాబు. అలాంటి సాయిబాబు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు చేయుతనిస్తున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి సోదర సోదరిమణులు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రేపటి పౌరులైనటువంటి యూత్ మీరందరూ సహకరించాలి. సహకరించినప్పుడే సాయిబాబు మేరు శిఖరాన్ని అతి త్వరలోనే అందుకుంటాడు. నేను ప్రతిసారి మన కార్యక్రమాన్ని చూపిస్తూ వాళ్ళని కూడా ఉత్తేజపరచాలి. మేము చేస్తున్నాము. మా కొడుకుగా ఫీల్ అయ్యి నా స్నేహితురాళ్ళకు కానీ ఎవరికైనా చెప్పుకొని ఎంతోమంది అభాగ్యులకు సేవ చేస్తున్నాడు ఈ అబ్బాయి అని నేను నిజంగా చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఈ రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రులే ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఎన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించిన ఆస్తుల కోసం పోట్లాడుతున్నారు, కానీ ఎంత త్యాగాలు చేసి మనల్ని మన తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన దానికోసం పోట్లాడడం కన్నా వాళ్లకు పట్టణ అన్నం పెట్టలేకపోతున్నాం. వాళ్లకు కనీసం కన్నీళ్లు తెప్పిసి వాళ్ళకు ఆరోగ్యాలు చూడకుండా రోడ్ల పాలు చేస్తున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలియదు. అంటే మనము ముఖ్యంగా మీ యువకులంతా కోరేది ఏంటంటే కనీసం ముందు ఇంట్లో తల్లిదండ్రులను గౌరవించండి. వాళ్ళ సుఖ సంతోషాలు చూడండి. ఏదో పెట్టక్కర్లేదు, వాళ్ళకు ఒక ఇంత సమయం కేటాయించి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళ ఆరోగ్యం పట్టించుకొని ఒక్క 10 నిమిషాలు వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు. ఒకరోజు మనము అంటారు, మీరందరూ కూడా ముసలి వాళ్ళు అవుతారు. అంటే మనం చూపించిన దారిలో పోతే మన పిల్లలు కూడా రేపు మీకు కూడా మంచి గౌరవిస్తారు. సో ఇది సాయిబాబా నిజంగా కూడా చూసి సంఘానికి ఎవరో వాళ్ళు తెలియని వాళ్ళకు రోడ్ల మీద ఉన్న వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు చూపిస్తున్నాడంటే మనం ఎంతో దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే కనీసం దానితోని మనం ఈరోజు ఒక్కరోజే కాదు, ఒకంత మార్పు వచ్చి మనం 10 మందికి చెప్తే చాలా మార్పు వస్తుంది. మేము పెద్దవాళ్ళం అందరం ఉన్నాం దీంట్లో, కానీ ఏదో మీటింగ్లకు వస్తున్నాము, కొంచెం సేవ చేస్తున్నాం. మేము ప్రత్యక్షంగా చేయలేము. మీరంతా యువకులు కూడా మేము ఎక్కువ ప్రోత్సహిస్తాం, కానీ మీరు కూడా కొంతమంది వచ్చి ఆయనకు చాలా సపోర్ట్గా ఉండి ఆయనకు ప్రతి దాంట్లో సహాయంగా ఉంటే మేము చాలా సంతోషపడతాము. మనందరికీ కూడా మనశ్శాంతి ఉంటుంది. ఈరోజు అంటే నేను నిజంగా నా స్నేహితులకు ఇప్పుడు నాకు లేని వాళ్ళు కూడా పిల్లలు చూడకపోతే కూడా నా ఇంట్లో కూడా ఒక్కొక్కసారి నేను ఏం చెప్తా అంటే మనకు బాధ లేదు, మా సాయి ఉన్నాడు, మాకేమైనా అయితే చూడడానికి అని చాలా గర్వపడుతున్నాను. ఎన్నో సార్లు నా కూతురు ఒకటే కూతురు నాకు ఫీల్ అయ్యి కూడా నా కొడుకున్నాడు, నాకు చేస్తాడు, నా స్నేహితులు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు బాధపడకండి, మా సాయి చేస్తాడు, మా ఇందరూ యువత చేస్తుంది అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దీంట్లో మెంబర్ అయ్యి నేను ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను. మీ అందరికీ జన్మదిన సందర్భంగా వచ్చినందుకు ముందుగా చాలా ధన్యవాదాలు. మా సాయికి ఆ దేవుడు మీ పెద్దలు మనందరం ఆశీర్వాదంతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళ ఆయుష్ సుఖ సంతోషాలతో ఉండాలి, అష్టైశ్వర్యంతో ఉండాలి. ఆయన చేసే ప్రతి పని సార్థకం కావాలి, మంచి ఆయన గొప్ప పేరు తేవాలని ఆ భగవంతుడు ఆయనకు ఎప్పుడు ఆయుర ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అందరికీ సో సాయి గత 11 years నుంచి 10 to 11 years నుంచి నాకు పరిచయం. సో నేను ఫస్ట్ టైం నేను పరిచయం అయినప్పుడు ఒక చిన్న కల్చర్ ప్రోగ్రామ్స్లో నేను పరిచయం అయ్యాను. ఆ పరిచయం ఇప్పటివరకు కూడా కంటిన్యూ అలాగే ఉంది. అండ్ అప్పుడు నేను చేసే ప్రోగ్రామ్కి తను వచ్చేవాడు, తన ప్రోగ్రామ్కి మేము వచ్చేవాళ్ళం. చేస్తున్నప్పుడు మా బాండింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఆ బాండింగ్ ఏంటంటే ఎప్పుడు కాల్ చేసినా కానీ ఫస్ట్ కాల్ చేయగానే సాయి అంటే అన్న అని ఫోన్ మాట్లాడేవారు. సో ఆ అన్న అనడం వల్ల నేను సాయి అనడం వల్ల మా బాండింగ్ ఇంకా పెరిగిపోయింది. సో దాంతో అన్న అంటున్నాను అనగానే నాకు సంబంధించిన కొన్ని విషయాలు అతనితో షేర్ చేసుకోవడం, లైక్ క్లాసెస్ గురించే కానీ, నా పర్సనల్ గురించే కానీ, బిజినెస్ గురించే కానీ ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు మనకు సజెషన్స్ ఇస్తుంటారు, మనం అర్థం తీసుకుంటుంటాం. సో అలాగే నాకంటే చిన్నవాడైనా కానీ నేను చెప్పుకునేవాడిని, తను కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడు. సో ఆ సజెషన్స్ ఇచ్చినవి నేను ఫాలో అవ్వడం వల్ల కూడా నాకు చాలా యూస్ఫుల్ అయ్యింది. ఓకే, సో ఇలాంటి బాండింగ్ మాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి. అండ్ ఈ August 15th
ఇండిపెండెన్స్ రోజు మనం ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని మనము తలుచుకుంటాం. సో అలాగే ఈ 15th August రాగానే సాయిబాబా బర్త్డే మనం గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో అలాగే ఒక సేవ, ఈ సేవ సాయి అంటేనే సేవ అనేది కూడా ఈ 15th August రోజు ప్రతి ఒక్కరికి తెలిసేట్టుగా మారుతుంది, అది ఎప్పటికీ సాగిపోతుంది. అండ్ వన్స్ అగైన్ పుట్టినరోజు శుభాకాంక్షలు సాయి, నా తరఫు నుంచి, నా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, అండ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డ్యాన్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరు ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళ గురించి కూడా, వాళ్ళ తరఫు నుంచి కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళ తరఫు నుంచి కూడా మీకు మళ్ళీ హ్యాపీ బర్త్డే తెలియజేస్తున్నాను. మన సాయి పుట్టినరోజుకు విడుదల జరపడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. సాయి వయస్సుకు నా వయసు రెట్టింపు కంటే ఎక్కువ ఉంటుంది. జనరల్గా పిల్లలకు పెద్దవాళ్ళు ఇన్స్పిరేషన్, కానీ నాకు సాయి ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఫస్ట్ కరోనా టైంలో యూట్యూబ్లో ఇందూరు యువత వాళ్ళు ఇంటింటికి తిరిగి రైస్ బ్యాగ్స్ అవన్నీ పంచినటువంటిది వీడియో చూసిన అదే సమయంలో మా సోదరుడు అప్పటికి సాయి ఇతర సాయి అని తెలిసి నేను అంత తెలియదు. నేను దగ్గరికి వెళ్ళి సాయిని నేను ఫలానాన్ని పరిచయం చేసుకొని అప్పటి నుంచి నా అంతా నేను కూడా ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఉపాధ్యాయ వృత్తిలో టీచింగ్లో ఉన్నాను, కాలేజీలో ఇక్కడ చేసి విద్యార్థులతో సంబంధం ఉంది. సేవా కార్యక్రమాలు ఉన్నా కూడా ఆ కార్యక్రమాలకు దీనికి కంప్లీట్ చేంజ్. ఎందుకంటే అక్కడ ఏదో విద్యార్థులు కానివ్వండి మా దృష్టిలో చిన్న చిన్న సమస్యలకు ఏదైనా మానవతా దృక్పథంతో స్పందించవచ్చు. కానీ సాయి చేసినటువంటి సేవలు ఒక బిడ్డకు తల్లి కానీ తండ్రి కానీ ఒక సోదరు కూడా చేయలేనటువంటి సేవలు చేస్తున్నారు. ఏదైనా చేసి మనం అలసిపోతామేమో, కానీ ఆయన అలుపు అనేటువంటిది ఎరగనటువంటి వీరుడు. చాలామంది ఏంటంటే పిల్లలకు మనం పేరు పెట్టినప్పుడు ఎన్నో ఆశయాలతో పేరు పెడతారు. పుట్టగానే పరిమళిస్తున్నట్టు పిల్లలు గుర్తుపోయి నా కొడుకు నాకు పెద్ద అయిన తర్వాత మమ్మల్ని ఎంతో ఆదుకున్న తల్లిదండ్రులు పిల్లవాడికి శ్రవణ్ పేరు పెట్టచ్చు, ఇంకో తల్లి ఝాన్సీ అని పేరు పెట్టచ్చు. కానీ ఎదిగిన తర్వాత కొందరు ఈ శ్రవణ్ పేరు కూడా పిల్లవాడు తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో చేయించవచ్చు, వీరనారి అని పేరు పెట్టుకున్నామే దీనిలో వెనకదిరిగిపోతుంది. కానీ ఏ క్షణంలో వాళ్ళ అమ్మకు ఆ సోదరికి సాయి అని పేరు పెట్టాలని మనసులో అనిపించిందో ఆ పేరుకు ఆయన సాధకం చేశారు. అంటే సాయి చేసినటువంటి సేవలు మనం ప్రత్యక్షంగా చూడకుండా సినిమాలను పుస్తకాలు చదువుతుందంటే ఎందరో మంది రోగులకు ముట్టడానికి కూడా ఎవరు ఇష్టపడుతున్న వాళ్ళు కూడా సేవ చేశారు. అటువంటి సేవ ఆ సాయి చేస్తుడు కాబట్టి ఆ కార్యక్రమాలు ఆలోచించినటువంటి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నాం. మా యొక్క లక్ష్యం ఏంటంటే గంగారామణ గారి మా సోదరుడు హరిప్రసాద్ సార్ మా అందరి లక్ష్యం ఒకటే ఉంది. మేము వృద్ధాప్యంలో ఉన్నాం, సాయికి ఎక్కువ కొన్ని రోజులు మాత్రమే సేవలు అందించగలం. అంటే వయస్సు మా శరీరం ఆరోగ్యం అనుకూలించబోతుంది. అంతలోపు దాన్ని చూసి దాన్ని రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయింది. ట్రస్ట్ చేసిన తర్వాత అక్కడ భవనం కంప్లీట్ చేసి సాయికి అక్కడ కూర్చోబెడితేనే మా అందరికి కూడా ఒక తృప్తి ఉంటుంది. అలా జరపడానికి కొరకు మేము సాయి వెంట ఉంటామని చెప్పేసి నేనైతే నాకు ఊపిరున్నంత వరకు, నా ఆరోగ్యం అనుకూలించేంత వరకు నేను హిందూ యువత కానీ సాయికి కానీ సేవ అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు. సాయిబాబా గురించి చెప్పాలని అనంతం. నాకు గత 2011 పరిచయం, ఈ 6 years బ్యాక్ నాకు లయన్స్ క్లబ్ ద్వారా పరిచయం అయ్యాడు. సో ప్రతి ఒక్కరు అన్నీ చెప్పారు కాబట్టి చిన్న స్టోరీ చెప్తాను. నెక్స్ట్ 2 minutes కాబట్టి నాలాంటి భక్తులు మాట్లాడమన్నప్పుడు మాట్లాడేందుకని చాతల వారు చెప్తామని ఒక బ్యాగులో 4 గ్లాసులు, ఒక వాటర్ బాటిల్, 4 ప్యాకెట్లు తెచ్చారు. తీరా టేబుల్ పైన 4 గ్లాసులు పెట్టి ఫస్ట్ అన్నితో వాటర్ పోసాడు. తర్వాత ఈ చేతిలో 4 ప్యాకెట్స్ నుండి ఒక్కో ప్యాకెట్ తీశారు. ఒక ప్యాకెట్లో ఏముందంటే ఇస్కరీ నూనె మట్టి ఉంది, 2వ ప్యాకెట్లో మార్బుల్స్ ఉన్నాయి, 3వ ప్యాకెట్లో కాటన్ దూది ఉంది, 4వ ప్యాకెట్లో షుగర్ క్యాండీస్ ఉన్నాయి. తెలుసుగా చక్కెర పిల్లలు. సరే ఏంటిది ఇంతమంది వెయిట్ చేసి మరి నేను మ్యాజిక్ చేస్తారా అని చూశారు. నథింగ్, మ్యాజిక్ ఏం లేదండి. ఈ వాటర్ గ్లాస్ సొసైటీ ఇందులో ఉన్న నీరు మనము, కానీ మనం చేసే ఆలోచన పొల్యూట్ చేసి 4 వస్తుంది. ఒక చూడండి, ఫస్ట్ మనం పోసింది ఏంది వాటర్లో ఇసుక, అది మన తాడని కనిపిస్తుందా, దేనికన్నా కనిపిస్తుందా, పొల్యూట్ అయిపోయింది.
అలాంటి మనుషులు ఉన్నారు. రెండోది ఏంటి, మార్బుల్స్ వచ్చామా పోయామా, మనకి ఏం దేని మనకి రాదు, దాన్ని మీరు అంటుకోదు పోదు. మూడోది ఏంటి, కాటన్ యొక్క పరిస్థితి ఏంటి, స్పీక్ చేసుకుంటాను, నేను వచ్చాను పుట్టాను నాకు సామర్థ్యం తీసుకున్నాను హ్యాపీగా ఉన్నాను. బట్ ఈరోజు షుగర్ క్యాండీస్ ఏవైతే లేవో ఇదంతా మీరేనండి. ఈ షుగర్ క్యాండీస్ ఒక గ్లాస్ లాంటి సొసైటీలో ఒక ఇంటిలో లాంటి పరిస్థితి నీటికి మీ అందరు షుగర్ క్యాండీస్ లాగా దీన్ని తీపి పదార్థాల లెక్క క్రియేట్ చేయమని ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే సాయి పిలవగానే మా ఈ జన్మదిన వేడుకలకి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆర్మూర్ నుంచి వచ్చారు కొంతమంది, తర్వాత మా నిజామాబాద్ రూరల్ మండలం. అసలు ఒక వ్యక్తిని ఎందుకు నమ్మాలి, ఒక వ్యక్తి ఆలోచన నిజంగా దాని ఇంప్లిమెంటేషన్లో పెట్టిన తర్వాత ఆ నమ్మకం అనేది ఎదుటి వ్యక్తికి ఎలా కలగాలి అంటే దానికి ఉదాహరణ మీరందరూ కూడా ఈరోజు ఆ వ్యక్తిని నమ్మి ఉన్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు. చాలా మండలాల్లో కూడా మేము కమిటీలు వేసి ఉన్నాం, డిచ్పల్లి, ఇందల్వాయి, ఆర్మూర్, తర్వాత నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్. సో మేము అక్కడికి వెళ్ళినప్పుడు పనిరీత్యా మాకు అక్కడ అవసరం పడినప్పుడు అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కమిటీలు అన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు సాయిబాబు ఒక ఆలోచన, ఏ మనిషి అయినా కూడా జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ గతించే టైంకి ఏం సంపాదించావురా అంటే ఆస్తులు అంతస్తులు. అవి ఎవరు తింటున్నారు, మనం తింటున్నామా? పోనీ చనిపోయిన తర్వాత శవమే అంటారు కానీ ఫలానా వ్యక్తి అని పేరు ఎవరు కూడా ఉచ్చరించరు, అయిన మన కడుపున పుట్టినటువంటి పిల్లలతో సహా. మరి అలాంటి అప్పుడు సమాజంలో మనిషిగా పుట్టి మనం ఏం చేశాం, సమాజానికి ఏం అందిస్తున్నాం, సమాజానికి ఏం చేసి మనం తను చాలిస్తున్నాం అనేది మనిషిగా ఆలోచించాలి. అందుకే మనిషిగా పుట్టినటువంటి వ్యక్తి చివరికి సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి, శాశ్వతంగా నిలవాలి అనేదే సాయిబాబు ఆలోచనగా మనశ్శాంతి కోవెల అనేది ఒకటి మొదలు పెట్టడం జరిగింది. మరి నేను యాజ్ ఏ ఒక ఫిజియోథెరపిస్ట్గా నేను సర్వీస్ చేసుకుంటా పోతే డబ్బు కూడా పెట్టుకోగలుగుతాను, కానీ నాకున్నటువంటి ఆశయాన్ని నిలబెట్టలేను. మరి అలా ఈ 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో నా ఆలోచన ఇది అని చెప్పగానే మా దగ్గర ఉన్నటువంటి మా కార్యవర్గం కానీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఆలోచన మంచిది, సమాజానికి ఉపయోగపడేది అని ఆలోచనతో వాళ్ళందరూ కూడా మా అడుగుజాడల్లో వాళ్ళు కూడా వచ్చేసి చేరి ఒకే గొడుగు కింద ఒకే ఆలోచనగా కూడా మరి 66 లక్షల రూపాయలతో ఈరోజు మాధవనగర్ దగ్గర 568 గజాలని మేము కొనడం జరిగింది. ఎంతో మంది మనసున్నటువంటి మహారాజులు, మానవత్వం ఉన్నటువంటి మనుషులు ముందుకొచ్చారు. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని స్పందించి ఆ స్పందించినటువంటి ప్రతి మానవత హృదయానికి కూడా ఈ వేదిక పక్షాన ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు కన్స్ట్రక్షన్ కి సంబంధించి ఇప్పుడు నిర్మాణాన్ని మొదలు పెట్టాలి వచ్చే నెల నుంచి కూడా అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానికి కూడా 1,25,00,000 రూపాయలు జమ చేసి కన్స్ట్రక్షన్ కి ప్రారంభించవలసి ఉంటుంది. ఎలా చేయగలుగుతాం? 60 లక్షలు ఎలా వచ్చినాయి? మేం చేస్తున్నటువంటి ఆలోచన చూసి ముందుకు వచ్చినటువంటి దాతల రూపేణ స్థలాన్ని మనం కొనుగోలు చేయడం జరిగింది. అలాగే మనం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చూసి చాలా మంది కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాన్నగారి జ్ఞాపకార్థమో మా అమ్మగారి జ్ఞాపకార్థమో లేదు అంటే మాకు తోచినంత సహాయం మేము ఇస్తాము అనేసి చాలా మంది కూడా కమిట్మెంట్ అయ్యారు. ఆ భారాన్ని అంతా కూడా మా కార్యవర్గ సభ్యులు పేరు పేరున ఒక్కళ్ళ పేరు నేను చెప్పను, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సక్సెస్ కి మూల కారణం వాళ్ళందరూ కూడా. కాకపోతే ప్రతి కార్యక్రమంలో సాయిబాబు ఒక్కడే ముందు కనపడతాడు. అలా సాయిబాబుగా మీకు తెలుసు, కానీ సాయిబాబు వెనుక ఎన్ని వెన్నుపూసలు ఉన్నాయి అంటే 240 మంది మా కార్యవర్గ సభ్యులందరూ ఉన్నారు. కాబట్టి ఈ సాయిబాబు ఈ రోజు ఇంత స్టాండర్డ్ గా నిలబడి కార్యక్రమాల గురించి వివరణ అనేది మీ అందరికి కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా విచ్చేశారు. నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉంటే కనుక మీ ఆశీస్సులు అందించండి. నాకన్నా వయసులో నా వయసుతో సమానంగా ఉన్న వాళ్ళైతే మీరందరూ కూడా శుభాకాంక్షలు అందించాలి. ఈ 14 సంవత్సరాలు 104 సంవత్సరాల దాకా ముందుకు వెళ్ళాలి అనేసి శతగా సహస్రగా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు కూడా నాపై ఉండాలి అనేసి కోరుకుంటూ వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.